ఇప్పుడు నువ్వు దేనికి వారసుడు అంట? ఆశీర్వాదం వారసుడు అంటే వారసుల దగ్గరికి ఎవరు వస్తారు చెప్పండి? వారసుల దగ్గరికి ఎవరు వస్తారు? అడుక్కునే వాళ్ళు వస్తారు. అంటే బ్లెస్సింగ్స్ ఎవరు ఇవ్వాలా? వారసులు ఇవ్వాలా, అడుక్కునే వాళ్ళు ఇవ్వాలా? అంటే నీ దగ్గర ఉంది కదా, అంటే నువ్వు కదా ఇతరులకు బ్లెస్సింగ్ ఇచ్చేది, అవునా? నువ్వు కదా ఇతరులకు ఆశీర్వదించేది. నువ్వెవరి సంతానం అని అంటే నీకు దేవుడు దత్తత తీసుకున్నాడు కదా, తన ఆస్తికి వారసునిగా చేస్తున్నాడు కదా. అంటే ఆ తండ్రి అయిన దేవుని యొక్క ఆస్తి ఏదైతే ఉందో, ఆయన వాక్యం ఏమంటుందో తెలుసా? నాకు పరలోకమందును భూమి మీదను సర్వ అధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. 2 చేతుల పైనకే చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేనిపైన ఉందంట అధికారము? సర్వాధికారం దేనిపైన ఉందంట? పరలోకమందును భూమి పైనను నాకు సర్వాధికారం ఉంది. సో దేవుడు ఏంటంట, నీకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే కాదు, శరీర సంబంధమైన ఆశీర్వాదమును కూడా ఈ రోజు నుంచి నీ జీవితంలో నీ యొక్క అవును ఆ తొట్టిలో అంట పిండి అయిపోదంట, బుడ్డిలో నూనె అయిపోదంట. దేవుడు నీ జీవితాన్ని ఎంత ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడంటే అనేకులను నువ్వు ఆదరించేటట్టుగా, ఓదార్చేటట్టుగా, పోషించేటట్టుగా దేవుడు నేను ఈ రాత్రి నుంచి రాబా కథెల్ దేశం యొక్క ఉన్నత స్థానములో నేను పెట్టడానికి ఆయన సిద్ధపడి నేను తీసుకెళ్ళబోతున్నాడు. గడిగా చప్పుడు కొడుతూ ప్రారంభిస్తాం. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటి మాటలు అరుదుగా వస్తాయి కదా, సో మీరు ఆమేన్ చెప్పాలా? ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి మాటలు అరుదుగా వస్తాయి. నేను ఇలాంటివి అసలు చూస్ చేసుకోను. నేను వాక్యాన్ని నేను కూడా చూస్ చేసుకుంటా వాక్యాన్ని. ఇంట్లో ఉండి ఏ వాక్యం చెప్పాలా అని కొన్ని సందర్భాల్లో చూస్ చేసుకున్నప్పుడు చాలాసార్లు ఇక్కడికి వచ్చినాక మార్చేస్తాడు. కింద నుంచి అనుకున్నా ఏంది ప్రభా అంటే ఏం మాట్లాడాలంటే ఏం లేదు, ఆశీర్వాదం కొరకు మాట్లాడాలంటే ఏదేదో జ్ఞాపకం చేశాడు. అసలు ఆ ఆశీర్వాదం కొరకు ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియదు. అంటే తెలియదు మీన్స్ తెలుసు, చెప్పగలుగుతాం, కానీ ఎలా ఏం చెప్పాలి అసలు నీ ప్రజలకు ఏం చెప్పాలి? వాళ్ళు వచ్చారు, ఏం చెప్పాలంటే వారిని నేను ఎందుకు పిలిచానో చెప్పా, అంతే చాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు పిలిచాడంట బ్రదర్? ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఆశీర్వాదమునకు వారసులాగడానికి దేవుడు పిలిచాడు. సో ఇన్ని రోజులు నీ జీవితంలో చాలని బ్రతుకు తక్కువ, లేకపోతే మరొకటి ఏది ఆశీర్వాదాలను చూడలేని స్థితిలో ఉండొచ్చేమో, కానీ ఇక మీదట దేవుడు నీకు ఆశీర్వాదమును చూపించబోతున్నాడు. ఆమేన్. అక్కడ స్పష్టంగా క్లియర్గా రాయబడిన మాట, నమ్మితే చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక్కడు పడి ఉన్నాడు. యేసుప్రభు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? అంటే ఈరోజు ఇంతమంది ఉన్నారు కదా, ఈ మాటలన్నీ వెదజల్లుతున్నాయి కదా, నమ్మిన వాని దగ్గరికే వస్తాయి ఈ మాటలు. ప్రైజ్ ద లార్డ్. ఎవరు నమ్మినవాడు తెలుసా? ఇప్పుడు ఇదంతా అయినాక 10 రోజులు అయినాక ఆ రోజు వాక్యం చెప్పినారన్న మీరు, ఏమొచ్చింది నా జీవితంలో? అసలు ఫస్ట్ నుంచి ఏదో తెలుసా? ఆయన నమ్మలే ఆ వ్యక్తి. నీ అపనమ్మకం. అంటే నమ్మితే ఎలాగైనా దీవిస్తాడు. నీ వంకర మైండ్కి నేనేం చేయలేను. ఇంకా దేవుడికి స్తోత్రం కలుగును కాక. నీకు అట్లాంటి మైండ్ ఉంటే, అట్లాంటి చెత్త పుట్టి ఉంటే నేనేం చేయలేను. నువ్వు దేవుని సన్నిధిలో లోబడే మనస్సు, నీ హృదయం ఇలా నీ జీవితంలో ఉంటే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఇంకేం చేయగలుగుతాం? ప్రధాన క్వశ్చన్ వేసుకుంటూ వెళ్తే, అవును క్వశ్చన్స్ ప్రధానికి ఆన్సర్ ఉంది. ఇప్పుడు నేను నీకు ఆన్సర్లు చెప్పుకుంటూ వెళ్తే నేను వాక్యం చెప్పలేదు. ప్రైజ్ ద లార్డ్. అది చూడండి, 10-20 రోజులు అయిన తర్వాత అసలు దేవుడు ఆశీర్వదిస్తాడు కదా, నా బైక్లో పెట్రోల్ అయిపోయింది. ఎక్కడ ఆశీర్వాదం? అంటే వాక్యం రాంగ్. బ్రదర్ ఎలా చెప్పాడనంటే ఆత్మావేశంతో చెప్పలే, ఆయన ఆలోచనతో చెప్పాడు. అవునా? ఆయన తలంపుతో చెప్పాడు. ఒకరోజు ఇక్కడే నేను నిలబడి ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తున్నా, మీ డబ్బాలు ఖాళీ కనబడుతున్నాయి, దేవుడు పప్పులతో అన్నిటితో నింపబోతున్నాడు అని చెప్పానా? మరి మీకు నిండేయలేదా?
గడికి చప్పుడు కూడా ప్రారంభిస్తాం. హల్లెలూయా. అది ఎవరిని దీవించాలో వాళ్ళు దీవిస్తాడు దేవుడు. అవునా కాదు వారు? దేవుడు నేటికిని కూడా సమృద్ధికరమైన జీవితాన్ని నడిపిస్తూనే ఉంటాడు. ఆ ప్రవచనం అనేది ఉట్టికే రాదు కదా, ఆ మాట ఊరికే వెదజల్లదు కదా. దేవుడు ఎవరినో దీవించాలనుకున్నాడు, ఆయన మాటలో శక్తి ఉంది. ఆమేన్, హల్లెలూయా. అనేక మంది యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తుంటే ఆయన పైన పడుతున్నారంట. పేతురు కూడా ఎవరో నన్ను తాకారంటే, ఎవరు తాకుతారు ప్రభా? నేనే తాకానన్నాడు ఆయన. నేనే తాకాను ప్రభా. నువ్వు కాదయ్యా, ఎవరో స్పెషల్గా నన్ను తాకారు. ప్రభావం నాలో నుండి వెళ్ళింది, ప్రభావం నా నుండి వెళ్ళింది. ఎవరాళ్ళు? రక్తస్రావం కలిగిన స్త్రీ. అందరూ తాకడం వేరు, ఆమె తాకింది వేరు. అందరూ వాక్యం వినడం వేరు. ఈ రాత్రి నువ్వు వినడం వేరు. గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వినడం వేరు, అందరూ వేరు. అందరూ వచ్చారు, అందరూ కూర్చున్నారు, అందరూ వినడం వేరు. కానీ నువ్వు వినడం వేరు. ప్రైజ్ ద లార్డ్. నేను దేవుడు ఆశీర్వాదమునకు వారసునిగా ఉండడానికే పిలిచాడు. ఆశీర్వాదం సరే, దాంట్లో కొంచెం మనం ఇట్లా ముందుకెళ్ళి తర్వాత మనం వద్దాం. ఆశీర్వాదం ఏంటి? ఆశీర్వాదం యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యం ఇస్తుంది. ఓకే, రైట్. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మంటి ఘట్టములలో దేవుడు ఏం పెట్టాడంటే చెప్పండి. ఆ మాట ఒకసారి చదువుదాం ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. నాకు ఒక్క నిమిషం. మహిమ ఐశ్వర్యం కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఎంత బ్రదర్? 4:2-8. మొదటి కొరింథీ అక్క ఎంత? చదవండి ఒకసారి. ఇది కూడా చదువు. నాలుగు 7 మీరు చెప్పింది 4:7. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఏమంట? అయినను మా బలాధిక్యము మా మూలమైనది కాక. సరే, నేను ఇది చూడండి, అందరు చూడండి, రాసుకోండి. 4:7 నేను చెప్పినట్టు చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నేను చెప్పినట్టు చెప్పండి. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిది అయినట్లుండు, దేవుని దయ్యుండునట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. దేవుడికి స్తోత్రం. ఏమంట? యెహోవా ఆశీర్వాదం ఏమిస్తా చెప్పండి? ఐశ్వర్యం. ప్రైజ్ ద లార్డ్. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? ఐశ్వర్యం. ఐశ్వర్యం ఇస్తుంది. ఏమిస్తుంది బ్రదర్? చెప్పండి. ఐశ్వర్యం. ఏంటి ఐశ్వర్యం? ఏంటి ఐశ్వర్యం అని అంటే, మనకు లోకంలో కనబడుతున్న ఐశ్వర్యమే కాదు, ఈ డబ్బు కాదు. ఏ డబ్బు అంట చూడండి, ఏ ఐశ్వర్యం అంట? మంటి ఘట్టములలో దేవుడు ఏమి ఇచ్చాడంట? మహిమైశ్వర్యం. ఏంటి మహిమైశ్వర్యం? మంటి ఘట్టములో ఏం పెట్టాడు? మంటి ఘట్టములలో అదిగో ఆయన నీ దేహము దేవుని యొక్క ఆలయం. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి ఆలయం అంట? చెప్పండి, ఎవరికి ఆలయం అంట? దేవునికి ఆలయం. నీ దేహం దేవునికి ఆలయము. ఎవరికి? పరిశుద్ధాత్మకు నిలయం. నీ మంటి ఘట్టంలో ఎవరున్నారు ఇప్పుడు? చెప్పండి, ఎవరున్నారు? చెప్పండి. దేవుడు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు, జీవమును దేవుడు పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. మంటి ఘట్టం అంటే నీ శరీరంలో, నీ దేహంలో మహిమ ఐశ్వర్యం. అదే దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ ఐశ్వర్యం కొన్ని సందర్భాల్లో మనుషులకు కనబడదు. అమ్మ వినండి, జాగ్రత్తగా వినండి. కొన్ని సందర్భాల్లో ఈ ఐశ్వర్యం మనుషులకు కనబడదు, కానీ నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివే, కానీ నువ్వు దీవించబడిన వ్యక్తివే. ప్రైజ్ ద లార్డ్. నీ ఆధిక్యత అది.
నీ ఆశీర్వాదం అది, నీ దీవెన అది. అంటే నీ అథారిటీ నువ్వు తెలియకుండా పరిగెడుతున్నావు. నువ్వు ఎటు వెళ్ళినా నీ జీవితంలో నువ్వు ఒక వ్యక్తి, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎందుకనంటే నిన్ను దేవుడు ఆశీర్వాదమునకు వారసుడుగా ఉండడానికే పిలిచాడు. ఆమేన్. నువ్వు పట్టుకొని నువ్వు ఏ పని అయితే చేస్తావో ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆ పనిని దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు చూడండి, నీ మంటి ఘటంలో ఏమున్నదంట? మహిమ, ఐశ్వర్యం. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం నీ ఎక్కడ పెట్టాడు? నీ లోపల ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఉంచాడు? నీలో ఉంచాడు. సో నువ్వు ఐశ్వర్యం కల్పించే వ్యక్తివి, నువ్వు ఆశీర్వదించే వ్యక్తివి, నువ్వు ఇతరులకు ఆశీర్వాదమును ప్రకటించే వ్యక్తివి. అందుకే నీ నోటికి బూతులైనను సరసోక్తులైన రాకూడదు. నీ నోటికి ఆశీర్వచనపు మాటలే వచ్చునుగాక. శాపవచనం రాకూడదు, కీడుకు ప్రతి కీడు రాకూడదు. ప్రైజ్ ద లార్డ్. మనం ఈ పదం ఎక్కువగా వాడం, కానీ మనకు కొంత ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం మాట్లాడారు? లాస్ట్ కాల్ కట్ చేసేటప్పుడు గాడ్ బ్లెస్ యూ అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఏమంట? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ దేవుని ప్రజలు కూడా, ఆ ఇశ్రాయేలులు కూడా, వారు కలిసినప్పుడు ఒకటి షాలోం, రెండవది అక్కడ సమూయేలు, వాళ్ళందరూ కూడా మంచి పదాలతో యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు నీకు రావు కదా? నవ్వుతున్నావు. ప్రైజ్ ద లార్డ్. మాటలు రావు కదా, చాలామందికి రావు. గాడ్ బ్లెస్ యూ ఎందుకు అనడానికి? ఎందుకు రా అనాలా? దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అంటే ఎప్పుడైతే గాడ్ బ్లెస్ యూ అని అంటారో వారు కాదు, అవతల వారు కాదు బ్లెస్ అయ్యేది, మనమే బ్లెస్ అవుతాం. ప్రైజ్ ద లార్డ్. మనమే ఆశీర్వదించబడతాం. మంటి ఘట్టములలో దేవుని యొక్క ఏముందంటే చెప్పండి, మహిమ. ఇక్కడ చూడండి, ఏ ఐశ్వర్యం? ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఒకసారి మనం చదువుదాం. ఈ ఐశ్వర్యము అందరికీ ఈ ఐశ్వర్యము కనబడదు, ఇతరులకు కనబడదు. ఇప్పుడు ఒకసారి ఒక్క నిమిషం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. లైవ్లో ఉంటున్న వారు కూడా దయచేసి చూడండి. నేను చదువుతున్న, నాతో పాటు కలిసి చదవండి. దుఃఖపడిన వారమైనట్లుండి, చెప్పండి, అందరు చెప్పండి. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏమర్థమవుతుంది? చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఏమంట? మేము దరిద్రులమైనట్లు కనబడుతున్నాం, మా ఐశ్వర్యం బయటికి కనబడతలే కదా, మా ఆశీర్వాదం బయటికి కనబడతలే. మేము దరిద్రమైనట్టు కనబడుతున్నప్పటికీ కూడా మేము అనేకులకు ఏం కలిగించేవారం అంట? ఐశ్వర్యము కలిగించేవారం. దేవుడికి స్తోత్రం. అంటే నీ దగ్గర ఏం కనబడతలేదు, కానీ నీకేమన్నా తక్కువ ఉందా? ఏం తక్కువ లేదు. ఎందుకంటే నీ దేవుడు గొప్పవాడు. నీకేమన్నా నీతిమంతులు అంట అడుక్కునేటట్టుగా భక్తుడు ఎప్పుడు కూడా చూడలేరంట నీతిమంతులు అడుక్కోవడం. ప్రైజ్ ద లార్డ్. అని నిన్ను దేవుడు అప్పు ఇచ్చేవానిగా చేస్తాడు, కానీ అప్పు తీసుకునేవానిగా చేయడు. నిన్ను తలగా నియమించను కానీ తోకగా కాదు. దేవుడు నీకు అధికారిగా నియమించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ అధికారం కొన్ని సందర్భాల్లో అక్కడ అధికారం కనబడకపోవచ్చు, అయినా నువ్వు అధికారివే. నీ ఐశ్వర్యం కనబడకపోవచ్చు, అయినా నువ్వు ఐశ్వర్యవంతుడవే. ఎందుకంటే ఎవరికి లేని ధన్యత, భాగ్యము దేవుడు నీకు కలిగించాడు. ప్రైజ్ ద లార్డ్. అయ్యా, లక్షల కోట్లు ఉన్నవాడు చచ్చిపోతే పరలోకం పోతాడా? బాప్తిసం తీసుకున్నవాడు పరలోకం పోతాడా? మరి నీ ఆధిక్యత ఎంత గొప్పది.
చంద్రమండలంలోనైనా స్థలం కొనగలవు, కానీ పరలోక రాజ్యంలో స్థలం కొనాలంటే నీ వల్ల కాదు. అది ఉచితముగా ప్రభు ఇచ్చేబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవును, నిజంగా చంద్రమండల స్థలాలు కొంటున్నారంటే మళ్ళీ దేవుడికి స్తోత్రం. అంటే భూమి నాశనం అయిపోతే ఎక్కడ ఉందామని. కానీ వాస్తవం ఏంటంటే చంద్రుడు పోతాడు, నక్షత్రాలు రాలుతాయి, సూర్యుడు తన కాంతిని ఇవ్వడు. సో అన్నీ గతి తప్పుతాయి, ఆకాశ శక్తులు గతి తప్పుతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో వినుమా ఓ లోకమా, త్వరగా ఎవరు వస్తున్నారంట? ప్రభువు రానుండెను, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ లోకమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ లోకమా, మరణాత. ఇదిగో వినుమా ఓ లోకమా, త్వరలో ప్రభువు రానుండెను. ఆ ఒక్క చరణం పాడదాం. ఒకటి ఎంత చరణం? ఒకటి మహా మహా ఒక చరణం పాడి ముందుకు సాగుదాం. సరే, తర్వాత పాడుదాం. ఏమైందంటే ఆకాశ శక్తులు ఏం చేయబడుతున్నాయంట? చెప్పండి. ఆకాశ శక్తులు ఏం చేయబడతాయంట? గతి తప్పుతాయి, తొలగించబడతాయి. అది వాటి స్థానములో నుండి వెళ్ళిపోతాయి. సూర్య చంద్ర నక్షత్రాలు. అయితే మనిషి ఎక్కడ ఉందామనుకున్నాడు చెప్పండి? చంద్రుని పైన. మనిషి ఎక్కడ వెళ్దాం అనుకుంటున్నాడు? చంద్రుడి పైన. ఎక్కడ కట్టుకుందామన్నాడు? ఒక మాట, నీ జీవితంలో డబ్బు కలిగి ఆ చంద్రమండలం పైన స్థలం కొనగలవేమో, హోటల్లో వెళ్ళి టిఫిన్ చేయగలవేమో, కానీ అక్కడ కట్టిన హోటల్లో టిఫిన్ చేయగలవేమో, కానీ నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలని అంటే, నువ్వు దేవుని రాజ్యంలోకి చేరాలంటే యేసు రక్తము ద్వారానే, యేసే మార్గమై ఉన్నాడు. ఆయన తప్ప వేరొక మార్గం నీ జీవితంలో లేడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనను కలిగి ఉన్నావు. ఆయన ఆశీర్వాదములకు వారసులు అగుటకు నిన్ను ఆయన ఏం చేశాడంట? పిలిచాడు. నీ లోపల ఆయన ఏమి ఉంచాడంట? మహిమ, దేవుని యొక్క ఐశ్వర్యం ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. నీ లోపల ఏముంది బ్రదర్? నమ్ముతున్నావా లేదా? ఎవరున్నారు నీ లోపల? చెప్పండి, ఎవరున్నారు నీ లోపల? ప్రైజ్ ది లార్డ్. ఎవరున్నారు నీ లోపల? అవునా? ఐశ్వర్యం దేవుడు పెట్టాడా? నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? మరి నువ్వు ఇతరులకు ఏం కలిగించేవాడు? ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే డబ్బులు ఇచ్చేదానికంటే స్వార్థ, యేసు ప్రభుని గురించిన వార్త ఇతరులకు, యేసు ప్రభుని దీవించునుగాక అని ఒక మాట నువ్వు చెప్పగలిగితే ఆ ఐశ్వర్యం ఇతరులకు కలిగించేవాడుగా ఉంటావు. ఆమేన్. ఇప్పుడు ఒక మాట మనం చూద్దాం. ఈ ఆది కాండంలో ఒక మాట. ఆది కాండము ఎక్కడ అంటే, ఇప్పుడు యాకోబు ఉన్నాడు. ఈ యాకోబు ఐగుప్తుకి ఎందుకు వచ్చాడు చెప్పండి? ఐగుప్తుకి ఎందుకు వచ్చాడు యాకోబు? కరువు. ఏం లేదు ఆయనకి? చెప్పండి. యాకోబుకి ఏం లేదు? తిండి లేదు. ఐగుప్తుకి ఎందుకు వచ్చాడు? తిండి కొరకు. అవునా? కరువును బట్టి ఐగుప్తుకు వచ్చాడు. ఎవరు వచ్చారు? యాకోబు. ఈ యాకోబు కరువును బట్టి ఐగుప్తుకు వస్తే, ఈ ఐగుప్తుకు వచ్చిన ఈ యాకోబు ఫరో సముఖం దగ్గరికి వెళ్ళగానే, ఫరో ఎదురుపడగానే, ఫరోను కలవగానే అక్కడ మనకు రాయబడిన మాట ఏం తెలుసా? యాకోబు ఫరోను దీవించెను. ప్రైజ్ ది లార్డ్. అమ్మ వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. యాకోబు ఎవరిని దీవించాడంట? చెప్పండి, పక్క వారికి సేకరించి చెప్పండి. యాకోబు ఫరోను దీవించాడు. యాకోబు ఫరోను దీవించాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వచ్చాడు యాకోబు? ఐగుప్తుకి ఎందుకు వచ్చాడు యాకోబు? ఫుడ్. ఇప్పుడు ఏమంటారు తెలుసా? యాకోబు ఫరోను దీవిస్తే ఏమంటారు చూద్దాం. చదవండి. 47వ అధ్యాయము ఆది కాండం 10వ వచనం. ఫరోను 8వ వచనం. యాకోబు ఫరోను దీవించెను. 10వ వచనం. ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. అది బంద్ చేయి, ఇప్పుడు అది ఆఫ్ చేయి.
నా గొంతుకు స్టార్ట్ అవుతుంది. ఏమంట? యాకోబు ఫరోను దీవించాడు. యాకోబు ఫరోను దీవించి ఏం చేస్తున్నాడు చెప్పండి? వెళ్ళిపోయాను. ఆయన ఎదుట నుంచి వెళ్ళిపోయినాడు. ఎవరిని దీవించాలి చెప్పండి? మీరు చెప్పండి. ఎవరు దయ కావాలి ఇప్పుడు ఆయనకి? యాకోబుకి ఎవరు దయ కావాలా? ఫరో కావాలా? కానీ యాకోబు ఏం చేశాడు? ఎవరు దీవించాడు? ఫరోను. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ ఎవరో తెలుసా? గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులు అంటే ఐగుప్తులకు ఏమంట? హేయమైన వారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారనంటే, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారనంటే వాళ్ళు పశువులు కలిగిన వారని చెప్తారు. కానీ అక్కడ ఏమున్నాయి? అన్నీ గొర్రెలు. వారు గొర్రెల కాపరులు. ఈ గొర్రెల కాపరి అయిన యాకోబు వెళ్ళి ఎవరు దీవించాడు? గొర్రెల కాపరులు ఎవరైతే హేయంగా ఉన్నారో ఎవరికైతే, ఆయన దగ్గరికి వెళ్ళి ఫరోను దీవించాడంట. ప్రైజ్ ద లార్డ్. అంటే నువ్వు దరిద్రుడివైనట్లుగానే ఉన్నావు, కానీ నీ లోపల ఉన్న ఐశ్వర్యం నీకు తెలుస్తలే. దేవుడు నీ లోపల గొప్ప ఐశ్వర్యం పెట్టాడు. నిన్ను దేవుడు ఆశీర్వాదమునకు వారసులాగుటకే పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్. నీ ఐశ్వర్యం ఇతరులకు ఇచ్చుదువుగాక. ఆమేన్. నీ ఐశ్వర్యం ఇతరులకి ఇవ్వాలి. నీ ఐశ్వర్యం ఎట్లాంటిదని అంటే, నీ ఐశ్వర్యము ఈ లోకంలో బ్యాంకు పెడితే బ్యాంక్ కన్నం వేసేస్తారు కదా. ఇక్కడ చీమలు కుట్టేస్తాయంట, చెదలు పడతాయంట. కానీ పరలోక రాజ్యంలో నువ్వు ఏదైతే ధనము సమకూర్చుకున్నావో అది ఎవడు దొంగిలించలేడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ ఐశ్వర్యం నీ లోపల ఉంది. దేవుడు ఆశీర్వాదమునకు వారసులవుటకే దేవుడు పిలిచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. అది నీ జీవితంలో దాన్ని నువ్వు గుర్తెరగల. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఒక మాట మనం చదివి ముందుకెళ్దాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. చదువు 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. గట్టి చదువు. నేను చదవాలా? ఓకే. మీరు అందరు కలిసి చెప్పండి నాతోని. నేనే చదువుతాము. ఒక్క నిమిషం. మీరు అందరు కలిసి చెప్పాలా? చెప్పండి. దేవుడు తన సేవకుని పుట్టించి, ఫుట్ నోట్లో ఏముంది? లేపి, మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపేనని, ఆయనను మొదట మీ యొద్దకు పంపేనని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమంట? ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు? లోకముల నుండి. అవునా? లోకముల నుండి, దుష్టత్వముల నుండి నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు. నువ్వు రక్షణలోకి వచ్చావు. అది ఉభరిస్తుంది బాగా. ప్రైజ్ ద లార్డ్. అది వేస్తేనేమో గొంతుకు ప్రాబ్లం అవుతుంది, లేకపోతేనేమో వేడి ఎక్కువ అవుతావు. అంటే నాకు కాదు, మీకు కూడా. దేవుడికి స్తోత్రం. నాకు ఒక్కొక్కరికైతే పర్లేదు. సరే చూడండి, అక్కడ దుష్టత్వం నుండి మళ్ళించడం వలన ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉంటుంది? అనవసరంగా దుష్టత్వం నుండి దేవుడు మళ్ళించలేడు. వినండి, అనవసరంగా ఆ హోటల్స్ దగ్గర కూర్చుంటారు కదా, పక్కన సిగరెట్ తాగుతుంటాడు, మన ముఖంలో ఊపుతూ ఉంటాడు. అవునా? ఉన్నారు ఇక్కడ? పక్కవాడు సిగరెట్ తాగుతాడు, మన ముఖంలో ఊపుతుంటాడు. ఎందుకంటే వాళ్ళు నాలాంటి కోతులు కదా. అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఉట్టి ఉండరు. వీడు పెద్ద పరిశుద్ధంగా వచ్చి నా పక్కకు కూర్చున్నాడు, వాని ముఖమంతా ఏం చేయాలా? పొగ చేయాలి. ఇప్పుడు వాళ్ళు అంటారు, కొంచెం పక్కకు పోయి తాగరాని అంటే అప్పుడు అనిపిస్తుంది, నువ్వు పో పక్కకి. ఇట్లా అంటాడు, ఇంట్లో కూర్చోవాలి, బయటికి రాకూడదు అంటాం. అనలేమా చెప్పండి? అంటా నేను. దేవుడికి స్తోత్రం. నీకు అంత ఉంటే ఎక్కడ కూర్చోవాలా? ఇంట్లో కూర్చోవాలి, బయటికి రాకూడదు. అరే మా స్థలంలోకి వచ్చి, మా అడ్డకు వచ్చి నీదేంది బాబు? అంతే కదా, నీదేం మాట అసలు? అరే నువ్వు పెద్ద ఆ బురదలోకి వచ్చి పక్కకు పో ఏంది అది? అసలు నువ్వు వెళ్ళిందే బురదలోనికి, భరించు అంతే. నా ముందు ఆగరా అంటే నువ్వు ఎందుకు వెళ్ళినావు అక్కడికి? ప్రైజ్ ద లార్డ్. దుష్టత్వంలో మళ్ళించడం వల్ల ఆశీర్వదించబడ్డావు. నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ బ్యాప్టైజ్డ్.
నువ్వు రక్షించబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, అందుకే నువ్వు ఆశీర్వదింపబడ్డావు, దుష్టత్వం నుండి బయటికి వచ్చావు, అందుకే నువ్వు దీవించబడిన వ్యక్తివి. అరే దీవించబడిన వ్యక్తి ఎక్కడెక్కడ కూర్చుంటాడు? వేస్ట్ దాంట్లో ఉంటాడా? ఉండడు. దీవించాడు ఆల్రెడీ. ప్రైజ్ ద లార్డ్. గురితెరగక ఎటు పడితే అటు వెళ్తున్నావు, ఎవరితో పడితే వారితో తిరుగుతున్నావు, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఉంటున్నావు. దేవుడు నీకు దాన్ని అవకాశం ఇవ్వలేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు దాన్ని నీకు ఇవ్వలేదు. నువ్వు ఎటు పడితే అటు వెళ్ళడానికి వీల్లేదు, ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి వీల్లేదు. నీవు మళ్ళించబడమే నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇప్పుడు పెద్ద మీ తండ్రి ఆశీర్వదించబడిన వ్యక్తి అంటే పెద్ద కార్లు, ఒక 100 కార్లు అనుకో. మీ తండ్రి కార్లకు వారసుడు ఎవరు? మనమే కదా. మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడల్లా ఏం తీసుకొని వస్తాం చెప్పండి? ఏం తీసుకొని వస్తాం? రోజు ఒక కార్. ప్రైజ్ ద లార్డ్. రోజు ఒక బైక్, రోజు ఒకటి తీసుకొని వస్తాం. ఎందుకు అని అంటే మనం ఆల్రెడీ ఆశీర్వాదమునకు వారసులం. అంటే వినండి, అంటే మన లోపల ఏం దాచబడి ఉన్నాయి? కార్లు, ఆశీర్వాదం. మనుషుడంట ఏదైతే నిండి ఉంటుందో అదే బయటకు వస్తుంది కదా. ఏదైతే నిండి ఉంటుందో అదే బయటకు వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. అదే దీవించబడకుండా శాపంతో నిండినవాడు ఏం చేస్తాడో తెలుసా? వాని ఇంట్లో ఏముంటుందో అవే బయటకు వస్తాయి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోనండి. ఇప్పుడు ఆశీర్వదింపబడిన వ్యక్తి కడుపులో నుండి ఏం పాడతాయి అంటే జీవజల నదుల ఊట పాడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జీవపు మాటలు పాడతాయి. ఆమేన్. బూతులు రావు, గర్వపు మాటలు రావు, అహంకార మాటలు రావు. వస్తాయా? శాపకరమైన మాటలు రావు. మరి ఎవరికి వస్తాయి ఇవన్నీ తెలుసా? శపించబడిన వ్యక్తి. ఎవరు చెప్పండి? ఎవరికి వస్తాయి ఇవన్నీ? శపించబడిన వాని లోపల నుండి ఏమొస్తాయి తెలుసా? శాపకరమైన మాటలు. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి ఒకడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. నీ ఇంట్లో ఏముందో అదే బయటకు వస్తుంది. నీ ఇంట్లో ఏదుందో అదే బయటకు వస్తుంది. కోపం బయటకు వచ్చిందంటే నీ ఇల్లు కోపంతో నిండి ఉన్నది. కోపానికి అధిపతి ఎవడు తెలుసా? కయ్యేను. ఎవడు? కయ్యేను. అని నువ్వు ఎవరి సంతానం? ఇప్పుడు కయ్యేను సంతానం. కయ్యేను తన తమ్ముడైన హేబేలును చంపాడు. కయ్యను ఎవరు ప్రేరేపణ చేత? దయ్యం. అంటే నీకు ఎవరు పట్టారు? నేను చెప్పలేను. దేవుడికి స్తోత్రం. నా మాట్లాడదాం అవుతున్నాయా? హల్లెలూయా. అంటే నీ లోపల ఉన్నదే బయటకు వస్తుంది. సో నువ్వు బ్లెస్రా లేకపోతే నువ్వు శపించబడిన వ్యక్తివా? ఏం మాట్లాడుతున్నావు? అని అంటున్నాడు కదా, మనల్ని దేవుడు ఆశీర్వాదమునకు వారసులాగుటకు పిలిచాడు కాబట్టి కీడుకు ప్రతి కీడైనను చెప్పండి, దూషణకు ప్రతి దూషణ అయినను చేయకూడదు. అమ్మా వినండి ఒకసారి 2 చేతులు ఎత్తండి మంచిగా, అందరూ ఎత్తండి గట్టి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సారీ ఏమనుకోవద్దు, అందరి గురించి కాదు చెప్పింది. కొందరు లేపుదామని ఇంకా అలాగదు లోపలికి. వినండి, ఇంకా లోపలికి వెళ్ళాలి. నీ లోపల ఏ మాటలు వస్తున్నాయి? కీడుకు ప్రతి కీడు. అమ్మ వినండి, నా వైపు చూడండి. బ్రదర్ వింటున్నారా? పట్టుకోండి, షేకండి అని పక్క వారికి పట్టుకోండి. కీడుకు ప్రతి కీడైనను అర్థమవుతుందా? చెప్పండి, వాళ్ళకి అడగండి. అర్థమవుతుందా అడగండి. అమ్మ అడగండి, ఏం ప్రాబ్లం లేదు. అర్థమవుతుందా? నీ భర్త తిడితే తిట్టొద్దని చెప్పండి. మీరు భార్య అనాలి. మరి పెళ్ళి కాలేదు కదా ఈయనకి, మీ తల్లిదండ్రులు అనాలి. చెప్పండి అమ్మ, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక వారిని దీవించుడి. దేవుడికి హల్లెలూయా. అంటే నాకు సంబంధం లేదన్నారేమో. చేతులు ఎవరైతే కాపాడుకున్నారో వారి ఇంట్లోకి వెళ్ళాక ఒక ఆయన ఇలాగే చాలామంది చెప్తున్నారు, నేను విన్నా. మొత్తం ముంచుతుంటే చేయి ముంచుతలేడంట. అది కూడా మునగాయ బ్యాప్టిజం అంటే మొత్తం మునగాలంటే లేదన్న ఒకరిని కొట్టేది ఉన్నది అన్నాడంట. సో నువ్వు ఎందుకు చెప్పట్లేదు చేతులు ఎందుకు కాపాడుతున్నావు అంటే నువ్వు ఇంటికి వెళ్ళాక చేస్తావు పని. దేవుడికి స్తోత్రం. దట్స్ వై నువ్వు కాపాడుకున్నావు చేతులను. చేతులు ఎక్కడ పోయినాయి అంటే పెంటకి.
ప్రైజ్ ద లార్డ్. చూడండి, కీడుకు ప్రతి కీడైనను, అర్థమవుతుందా? దూషణకు ప్రతి దూషణ అయిన చేయక ఏం చేయాలంట? వారిని దీవించుడి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు చేతగానోనివి అన్నాడు అనుకో, ఏం చేయాలా? గాడ్ బ్లెస్ యూ, హల్లెలూయా. మూతి పగలగొట్టకూడదు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు వేస్ట్ ఫెల్లో అన్నామనంటే దేవుడు నిన్ను బెస్ట్ ఫెల్లోగా చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరైతే తృణీకరిస్తారో వారినే దేవుడు ఏర్పరచుకొని హెచ్చిస్తాడు. బైబిల్ చదవలేదా? తృణీకరింపబడిన వాడు మూలకు తలరాయిగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనుషులందరూ తీసి పక్కన పెడితే నేను దేవుడు మూలకు తలరాయిగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అది సియోనులోనంట అనేకులు దానికి తగిలి తొట్టుపడుతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. దేవుని ఆశీర్వాదం అట్లా ఉన్నది. ఎందుకు నువ్వు కీడుకు ప్రతి కీడు చేస్తున్నావు, దూషణకు ప్రతి దూషణ చేస్తున్నావు? ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నానంటే వాడు మాట్లాడాడు కనుక నేను మాట్లాడుతున్నా. లేదు కాంప్రమైజ్ కానంటే ఇంకా కాదు, నేను ఇంతకుముందు ఆయన ఇప్పుడు నా వల్ల కాదు. ఓపిక చాలా పట్టినా ఇప్పుడు ఓపిక పట్ట. నేను ఎందుకు పట్టను అంటే వానికి ఎక్కువైపోయింది. ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు చూసుకుందాం. లాస్ట్కి ఎక్కడ పోయి ఏం కాదు. దేవుడికి స్తోత్రం. చూడండి, ఆశీర్వదింపబడిన వ్యక్తివి అయితే నీ లోపల నుండి ఆశీర్వచనం వచ్చునుగాక. దీవించబడిన వ్యక్తివైతే నీ లోపల నుండి దీవెన మాటలు వచ్చునుగాక. నువ్వు శపించబడినవైతే శాపం వస్తుంది, శాపపు మాటలు వస్తాయి. ప్రియారా చూడండి, శాపము అనేది నీ లోపలికి రాకూడదు, నీ లోపల నుంచి రాకూడదు. శాపపు మాటలు నీ లోపల నుంచి రాకూడదు. నీ నాలుకను, నీ పెదాలను దేవుడు పరిశుద్ధపరచునుగాక. ప్రైజ్ ద లార్డ్. చేతులు ఊడిపోతాయి, కాళ్ళు ఊడిపోతాయి, నీ పని ఇవన్నీ అవసరం లేదు. హెచ్చించుకునే మాటలు అవసరం లేదు. తగ్గింపులోనికి రా. అంటే నీవు నీ 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 తండ్రి అయిన అపవాది సంబంధికులంట. వాడు ఏం చేస్తాడంట తెలుసా? వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడై ఉన్నాడు. వాడు అన్ని దూషణ మాటలు మాట్లాడిస్తూ ఉంటాడు. నీ లోపల నీ నాలుకల నుండి బ్లెస్సింగ్స్ అనేటివి వస్తలేదు నీ నోటి నుంచి అంటే నువ్వు శపించబడిన వ్యక్తివే. ఒక వ్యక్తిని నేను ఆశీర్వదించట్లేదు అని అంటే నువ్వు శపించబడిన వ్యక్తివే. అర్జునుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము అని అంటున్నాడు. ఆమేన్. యాకోబు ఫరోను ఏం చేశాడంట? దీవించాడంట. యాకోబు ఫరోను ఏం చేశాడంట? దీవించాడంట. యాకోబు ఫరోను ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యాకోబు ఫరోను దీవించాడు, యాకోబు ఫరోను ఆశీర్వదించాడు. ఆశీర్వాదమునకు వారసులు అగడానికి దేవుడు పిలిచాడు. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ నువ్వు చేయకూడదు. చేయక వారిని ఏం చేయంట? దీవించు, బ్లెస్ చేయి. దేవుడు వారిని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియులారా, ఇక్కడ 12వ అధ్యాయం అబ్రహాం గురించిన ఒక మాట. 2వ వచనం ఏమంటున్నాడు చూడండి. ఎక్కడి నుంచి? దుష్టత్వం నుండి అబ్రహామును పిలిచడం వలనే, దుష్టత్వం నుండి మళ్లించడం వలనే అబ్రహామును ఆశీర్వదించి, అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయనకు దొరికాడు, ఆయన ఆశీర్వాదానికి వారసునిగా చేశాడు. ఇప్పుడు మనము విశ్వాస సముద్రం అబ్రహాము సంతానంగా మనం పిలువబడుతున్నాం. ఇప్పుడు అబ్రహామునికి ఏదైతే పిలిచాడో అదే పిలుపు మనకుంది, అదే ఆశీర్వాదం మనకుంది. అబ్రహాము ఆశీర్వాదముతో దేవుడు మనల్ని నింపి ఉన్నాడు. ఆమేన్. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. ఇక్కడ అంటున్నాడు, నిన్ను గొప్ప జనాంగముగా చేసి, చెప్పండి అందరూ నాతో పాటు, నేను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీ ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో అన్నాడు? దూషించేవారిని శపిస్తా, నేను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తా. ఇది అబ్రహాం కాలింగ్.
నువ్వు అబ్రహాం పిలుపులో ఉన్నావు, అంటే అబ్రహాం ఆశీర్వాదంలో ఉన్నావు, అబ్రహాము దీవెనలో నువ్వు ఉన్నావు. దేవుడు నీ ఆ ఆశీర్వాదంలో దేవుడు నేను నింపును గాక. ఏమాత్రం దీంట్లో వ్యతిరేకత ఉన్నా నీ దీవెనలన్నీ కట్టు. యేసునామములో అన్ని పోయినాయి. అంటే నేను శపిస్తలేదు, నేనే నీకు శపిస్తా, కానీ రావు, నమ్మితే కదా వచ్చేటి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఆశీర్వాదము, నిన్ను దూషించే వారిని, నిన్ను శపించే వారిని నేను శపిస్తా. అంటే నువ్వు ఆల్రెడీ బ్లెస్ అయి ఉన్నావు, నువ్వు ఆల్రెడీ ఆశీర్వదించబడ్డావు, నువ్వు ఆల్రెడీ దీవించబడినావు. ఇదిగో నువ్వు దేవుడు గొప్ప జనాంగంగా నేను చేశాడు, నేను అందుకే దేవుడు పిలిచాడు, ఆశీర్వాదమునకు వారసులుండగా నిన్ను దేవుడు పిలిచాడు, నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడవు. నీ లోపల నుండి ఆశీర్వాదం లేని వారికి నీ వలన వారు ఆశీర్వదింపబడుదురుగాక, నీ వలన వారు దీవించబడుదురుగాక, నీ వలన వారు ఆశీర్వాదంలోనికి వచ్చుదురుగాక. అంటే నీ కాలింగ్ నీకు అర్థం కావట్లే, నీ యొక్క పిలుపు నీకు అర్థం కావట్లే, నీ జీవితం నీకు అర్థం కావట్లే, నీ నడిపింపు నీకు అర్థం కావట్లే, నువ్వు ఎవరో నీకు అర్థం కావట్లే. అందుకొరకే కామన్గా వెళ్తున్నావు. యు ఆర్ నాట్ కామన్ పర్సన్. నువ్వు కామన్ వ్యక్తివి కాదు. నువ్వు కామన్ వ్యక్తివి కాదు. నువ్వు కామన్ వ్యక్తివి కాదు. నాకు దేవుడు మాట్లాడమన్నాడు, కానీ నేనే ఆపుకున్నా. యు ఆర్ నాట్ ఏ కామన్ పర్సన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఆపుకుంటున్నందుకు ఆగిపోతాను. నాకు ఆపుకో అన్నాడు. నీ కడుపులో, నీ నోటిలో, నా మాట నీ నోటిలో నేను ఉంచి ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నేనే ఆపుకో, ఎందుకులే అవన్నీ పెద్ద పెద్ద వర్డ్స్ ఎందుకులే అని అనుకుంటా. కానీ దేవుడు కొన్ని మాటలు ఇస్తున్నాడు, మాట్లాడాలి, పలుకుతేనే నాకు దేవుడు ఇంకా నింపుతూ ఉంటాడు, ఇంకా ఆశీర్వదించబడుతూ ఉంటాడు. ఒక నెగిటివ్ ఫోర్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది కదా పలుకుతున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఆమేన్. చూడండి పిల్లారా, ఇక్కడ ఈ అబ్రహామును దేవుడు దీవించాడు కదా. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు నువ్వు ఆశీర్వాదమునకు దేవుడు పిలిచాడు, వారసుడిగా పిలిచాడు కదా. ఇప్పుడు నువ్వు దేనికి వారసుడు బ్రదర్? చెప్పండి, దేనికి వారసుడు? నువ్వు ఇతరులకు ఏమి ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు శాపం ఇస్తావా, ఆశీర్వాదమా? శాపం ఇచ్చేది నీ పని కాదు. శాపం పొందుకునేది ఎవరి పని తెలుసా? నువ్వు ఇవ్వాల్సిన అవసరం లే. నిన్ను శపించిన వాడికే శాపం, నీ పైన మాంత్రిక కార్యాలు చేసేవాడికే శాపం. నీకు అది రాదు, నీకు అది దగ్గరికి అది వచ్చినట్టు కనబడ్డా కూడా అది వానికే రిటర్న్గా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఇక్కడ చూడండి, ఒక మాట చదువుదాం. సంఖ్యాకాండం ఇక్కడ మనం బిలామును గురించి ఒక మాట మనం చదువుదాం. ఈ 22వ అధ్యాయం. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? బిలాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారమ్మా? బిలాం. ఈ బిలామును ఎవరు పిలిపించారనంటే బాలాకు. అమ్మా, ఎవరు పిలిపించారు చెప్పండి? బాలాకు పిలిపించాడు. ఎందుకు పిలిపించాడు తెలుసా? ఆశీర్వదింపబడిన వారి మీదికి శాపము రిలీజ్ చేయాలి, శాపమును విడుదల చేయాలంట. అంటే నువ్వు ఆల్రెడీ ఇప్పుడు ఆశీర్వదించబడ్డావు. అంటే కొంతమంది బాలాకులు బిలాములను ఆశ్రయిస్తున్నారు. ఎందుకు ఆశ్రయిస్తున్నారు తెలుసా? ఆశీర్వదింపబడిన మన మీదికి వాడు ద్రవ్యమిచ్చి, డబ్బులు పెట్టి నీకేదో చేద్దామని చెప్పి, మనకేదో ఆ మంత్రక్రియలు, చేతబడి క్రియలు, చిల్లంగి క్రియలు, ఆ కర్ణ పిశాచి ఆ ఒక పనులు ఏవో చేపిద్దామని వినండి జాగ్రత్తగా, చేపిద్దామని వాడు బాలాక్ అనేవాడు ఉన్నాడు కదా. ఆ బాలాకు బిలామును వెతికాడు. బిలాము దగ్గరికి, బ్రదర్ వినండి జాగ్రత్తగా, ఎందుకు వెతికాడు? బిలాము దగ్గరికి ఎందుకు వెళ్ళాడని అంటే, ఈ యొక్క ఆశీర్వదింపబడిన జనాంగము నా కళ్ళ ముందు ఉండడం నేను వీరు మా దేశం మీదకి రావడం నాకు ఇష్టం లేదు, వారు మమ్మల్ని జయించడం నాకు ఇష్టం లేదు. అంటే నువ్వు ఆశీర్వదింపబడి ఉండడము, అనేకులకు ఐశ్వర్యం కలిగింపజేస్తూ ఉండడము, అనేకులకు దీవెనగాను ఉండడము ఆ శత్రువుకు, ఆ సాతానుడుకు, ఆ బాలాకుకి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు చెప్పు? ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? పక్కకు సెకండ్ ఇచ్చి బాలాకుకి ఇష్టం లేదనండి. మీ పేరేమని ఉంటే క్షమించి.
బాలాకుకి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు? బాలాకు. సో ఇష్టం లేదు కనుక నువ్వు మంచి మంచి బట్టలు కొనుక్కొని కదా, మంచి మంచి డ్రెస్ వేసుకొని, మంచి మంచి కార్స్ కొనుక్కొని, మంచి మంచి హోదా కలిగి నువ్వు వెళ్తూ ఉంటుంటే బాలాకు కళ్ళు ఎర్రగైపోయినాయి. అమ్మ, ఎవరి కళ్ళు ఎర్రగైపోయినాయి? నీకు గర్భఫలం దేవుడు ఇస్తే బాలాకు కళ్ళు ఎర్రగైపోయినాయి. ప్రైజ్ ద లార్డ్. వినండి, నీకు ఆశీర్వాదం ఇస్తే బాలాకు కళ్ళు ఎర్రగైపోయినాయి. నువ్వు కృపావరాలు పొందుకుంటే బాలాకళ్ళు ఎర్రగైపోయినాయి. కృపావరాలు, ప్రైజ్ ద లార్డ్. సంఘం ఆశీర్వదించబడితే బాలాకళ్ళు ఎర్రగైపోయినాయి. ఇట్లాగా మన కళ్ళు నీ మీదనే, ఫోకస్ ఎప్పుడు నీ మీదనే. ప్రైజ్ ద లార్డ్. ఆ బాలాకు నీ మీదనే ఉన్నది మన దృష్టి అంతా. అందుకే నేను ఎలా కొట్టాలని ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నాడు. ఎన్నో 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 వాడు ఎన్నో లెక్కలు వేసుకొని లాస్ట్కి నేను డబ్బులు ఇస్తా బిలాము, నువ్వు తప్ప నాకెవడూ సహాయం చేయలేడు, నువ్వు రా. ఒరలేని కన్ను, చెడ్డ కళ్ళు కదా మనుషులు. బాలాకు కానీ ఏం కళ్ళమ్మా? చెడ్డ కళ్ళు. ప్రైజ్ ద లార్డ్. నీకు డబ్బు వస్తే వాడు చూడలే, వాడు ఓర్చుకోలేడు. నీకు ఆరోగ్యం ఉంటే చూసి ఓర్చుకోలేడు. నువ్వు ఊరికి ఒక్కసారి వెళ్ళి నువ్వు మంచిగా నువ్వు సంతోషంగా ఉన్నట్టు కనబడితే నెక్స్ట్ డే నువ్వు ఎక్కడుంటావు తెలుసా? మంచం పైన. ప్రైజ్ ద లార్డ్. అయ్యా ఎక్కడుంటావు బ్రదర్? సంఘంలో బలంగా వాడబడితే నెక్స్ట్ డే ఎక్కడ ఉంటావు? మంచం పైన. ఎందుకంటే బాలాకు విల్ ఫాలోస్ యూ. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎవడు ఫాలో అవుతున్నాడు? బాలాకు నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? వెంబడిస్తున్నాడు. బాలాకు రాజు. ఆ రాజుగాడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? బిలాము దగ్గరికి వెళ్ళి, బేయేరు కుమారుడు అయిన బిలాము దగ్గరికి వెళ్ళి ద్రవ్యం ఇచ్చి, డబ్బులు ఇచ్చి రమ్మన్నాడు. నేను రానన్నాడు. ఫస్ట్ టైం వదిలేశాడు. సెకండ్ టైం మరలా పంపించాడు. ఇంకొంచెం ఎక్కువ ద్రవ్యం ఇస్తాడు. నేను రాని, ఓహో సెలవియట్లేదు. మూడోసారి మరలా పంపించాడు. సరే ఈసారికి వచ్చేస్తున్నాను పో. దేవుణ్ణి అడిగాడు, పో అన్నాడు. వాడు కోరినది వారికి ఇచ్చాను, కానీ వాడి ప్రాణాలకు ఏం కలిగేశాడంట? క్షీణత. వాడు పొమ్మన్నాడు, దేవుడు వానికి పొమ్మన్నాడు. కానీ వెళ్తున్న టైంలో ఖడ్గము ధరించిన దేవుని యొక్క దూత గాడిద చూసింది కానీ బిలాము చూడలేడు. ప్రైజ్ ద లార్డ్. గాడిద చూసింది కానీ బిలాము చూడలేదు. అంటే బిలాము కన్నులు ఏమైనా తెలుసా? డబ్బు పైన ఫోకస్ వెళ్ళి ఆయన కన్నులు ఏం చేయబడ్డాయి తెలుసా? మూయబడ్డాయి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మన పరిచర్యలో ఎక్కువగా ధనాపేక్ష కలిగి దయ్యాలు పట్టించుకున్న వాళ్ళు ఎక్కువ. అంటే ఎట్లా దయ్యాలు పట్టించుకున్నారు ఇలా అంటే, నీకు దాచబడిన ధనమును, మరుగైన ధనమును దేవుడు నీకు ఇవ్వబోతున్నారనే ప్రవచనాన్ని బేస్ చేసుకొని వినండి, పాత గోడలు వెతకడానికి వెళ్తున్నారమ్మా. ఏ గోడలమ్మా చెప్పండి? ఏ గోడలు? పాత గోడలు, పాత ఇండ్లు. ఎంతమంది చెప్పానంటే, నువ్వు ఎత్తుకోవడం ఆపేయమ్మా, సస్తావంటే కూడా వెళ్ళి తవ్విస్తే ఆమెకేం దొరికింది? బోకే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏం లేదు అక్కడ. దయ్యం ఎంటర్ అయింది, ఊగుతూ ఎత్తుకొని వచ్చారు. నేను చెప్పానా తీయొద్దంటే, అక్కడికి వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్ళినారు? అది మీ పని కాదు. అది బంగారం లేదు, ఏం లేదు. నెగిటివ్ ఫోర్స్ ఏదో ఉన్నట్టు కలొచ్చిందంటే తవ్వేస్తూనే ఉన్నది. ఎవడో చెప్పాడంటే తవ్వేస్తూనే ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంతమందికి ఆ బుద్ధి, పాడుబుద్ధి ఎక్కడేముంటాయి ఇవే కదా. ఎప్పుడు కళ్ళు కొంతమంది బాగుండవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిజంగా మన దగ్గర కొంతమంది చర్చ్కి వస్తారు, వాళ్ళకి బాగాలేకపోతే ఏం చేస్తారంటే ఎవరొక్క పిలుచుకొచ్చారు ఇంట్లోకి పిలుచుకొస్తే ఎక్కడెక్కడి నుంచో నిమ్మకాయలు తీశారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో నిమ్మకాయలు తీశారు. అమ్మ, నిమ్మకాయలు తీశారు, పాత బట్టలు తీశారు, కొత్త బట్టలు తీశారు, ఆ బట్టలు ఈ బట్టలు అన్నీ పెట్రోల్ పోసి తగలబెట్టారు. అన్నీ పోయినాయి. ఈమె లోపల దయ్యం ఏదైతే వచ్చిందో ఏమైనా చెప్పాడు అన్నీ గాలి చేసినాం, ఇప్పుడు ఈమెకు విడుదలైంది పో అంటే డబ్బులు ఇచ్చి పంపించి మళ్ళీ నెక్స్ట్ డే మరలా అరుపులు, కేకలు, మరలా సేమ్ ప్రాబ్లం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అంత అయిపోయినాక ఇక్కడికి వస్తే నిమ్మకాయలు తీయలేదు, కొబ్బరికాయలు తీయలేదు, బొమ్మలు తీయలేదు, ఏది తీయలేదు. ఒకటే చిన్న ప్రార్థన, తండ్రి ఇప్పుడు నన్ను విడిపించు నాయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆమె పెళ్ళి అయింది, వివాహం అయింది, గడిగా చప్పుడు కొడుతూ ప్రవర్తిస్తాం. ఒకటే చిన్న ప్రేయర్, చిన్న ప్రార్థన. ఏ బొమ్మలు, ఏ నిమ్మకాయలు, ఏ బట్టలు, ఎక్కడికి ఏం దాచిపెట్టినాయి, అక్కడ ఎలుకలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, అసలు ఏం చెప్పలే.
సాతాను క్రియలు ఉన్నాయమ్మా, మనుషుల కార్యాలు ఉన్నాయి. దేవుడు తొలగిస్తాడు. స్వస్థత ఇచ్చి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోమ్మా. ప్రార్థన చేసుకోపో. ప్రభువా నన్ను క్షమించు అని అడుగు. దేవా నా పాపం క్షమించాను ఒప్పుకో. దేవా నీ మార్గంలో నడుస్తాను ఒప్పుకో. ఒక చిన్న ప్రార్థన. దేవుడు ఆ కుమార్తెను విడుదల ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రోజులు నెలలు నిమ్మకాయలు అవి ఇవి ఫోటో వెనకాల ఇంటిలో అక్కడ ఇక్కడ అన్నీ తీసి లాస్ట్కి ఏమైంది? ఏం తీయలే. అయ్యా నువ్వు అటు ఇటు వెళ్ళి ఆశ్రయించవద్దు. ఆ నిమ్మకాయలు తీపిచ్చింది ఎవరో కాదు, మరి ముందుకు మీరు పెట్టుకోండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు చూసుకోండి. దేవుడు మనకు ఆ పనియలే, నిమ్మకాయలు తీపిచ్చే పనియలేదు. నిమ్మకాయల పని కాదు మన పని. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బొమ్మలు తీసే పని కాదు మనము అనేకులకు ఐశ్వర్యము కలిగించే పని. ప్రైజ్ ది లార్డ్. నేను ముగిస్తున్నాను. ఈ బిలామును పిలుచుకొని వచ్చి అదిగో వారిని శపించానంటే ఇక్కడ ఏమంటారో తెలుసా? ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఈ యొక్క యాకోబులో ఏమని నేను శపిస్తాను? యాకోబులో శకునము లేదు, తంత్రము లేదు, మంత్రము లేదు. ఈ జనులు ఆశీర్వదింపబడిన వారు. చప్పుడు కొడుతూ ప్రవచిద్దాం. హల్లెలూయా. నీ పైనకి ఎవడైనా శపించడానికి వస్తే ఆ శాపము నీ పైనకి రాకుండా దేవుడు ఆ శాపమును దీవెనగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ సంఖ్యాకాండంలో మీరు చదువుకోండి రెఫరెన్స్లు అవన్నీ. అంట వాడు శపిద్దామని వచ్చాడా, ఆ శాపములని దేవుడు ఎలా మార్చాడంట? దీవెనగా. సో ఈ రాత్రి నీ జీవితాన్ని ఎవడైతే శాపములు వదులుతున్నాడో, ఎవడైతే మంత్రక్రియాలు చేస్తూ ఉన్నాడో, వాటన్నిటిని దేవుడు నీ జీవితానికి ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. చెప్పు గట్టిగా ఆమేన్. ఆమేన్. ఆర్ యు ఓకే? ప్రైజ్ ది లార్డ్. ఉన్నారు కదా? దేవుడు ఏం చేయబోతున్నాడు? శాపమును ఎన్ని ఆశీర్వాదాలు చెప్పాడు తెలుసా? వాడు ఆ బిలాము నోటితో శపిద్దామని వచ్చి అదే నోటితో ఏం పలికి వెళ్ళాడు తెలుసమ్మా? ఆశీర్వాదములు. మరలా ఏం ప్రవచనం చెప్పాడు తెలుసా? యాకోబులో నక్షత్రము నేను చూస్తున్నా అంటాడు. ఆమేన్. నక్షత్రాన్ని చూశాడంట. అరే నిజంగా శపించుదామని వచ్చిన ఆ వ్యక్తి ఆశీర్వాదమును పలికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శపించుదామని వచ్చి ఏం చేశాడమ్మా? చెప్పండి, ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వాదం పలికి వెళ్ళాడు. ఒక మాట చదువుదాం. 23 ఈ 22, 23 మీరు చదువుకోండి ఇంటి దగ్గర. 23:8 చదువుదాం ఒకసారి. 23:8 సంఖ్య. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. చూడండి 9వ వచనం. మెట్టల శిఖరం నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఎదిగో ఆ జనం ఒంటిగా నివసించును, జనంలో లెక్కింపబడదు. ఇంకా చదువుదాం ఒక్క నిమిషం. ఇక్కడ ఒక మాట. 19వ వచనం. 19. చూడండి, దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఇక్కడ అన్నీ చెబుతూ ఏం చేశాడు తెలుసా? అన్ని దీవెనలే. ఇంకా ఇవన్నీ చదువుకుంటూ పోతే అన్ని దీవెనలే, అన్నీ ఆశీర్వాదంలే. అంటే ఎందుకొరకు తెలుసా? ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తిని ఒక వ్యక్తి శపించలేడు. ఒకవేళ శపించాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? శాపం ఎవరికి? చెప్పండి, శాపం ఎవరికి? సో ఆ ఒక కీడు అనేది, ఆ సమస్య అనేది, ఆ మాంత్రిక చేతబడి కార్యం అనేది సాతానుడు నీ పైనకి రావడానికి అదంతా ఈజీ ఏం కాదు. ప్రైజ్ ది లార్డ్. అది ఈజీ ఏం పని కాదు. నన్ను ముట్టి బాగాతో నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానుడు అని దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆశీర్వాదమునకు వారసుడు అగుటకు దేవుడు నిన్ను పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ముట్టినవాడు ఎవరు కనుగుడ్డుతో ముట్టుతాడంట? ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ ఒక దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న వాగ్దానం చేస్తున్న వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఆ చాలా వాగ్దానంలో ఇదొక వాగ్దానం. నేను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నిన్నెవడైతే ముడతాడో వాని పని దేవుడు క్లోజ్ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. మాటతో కావచ్చు,
చేతలతో కావచ్చు, చేష్టలతో కావచ్చు నిన్ను ముట్టినవాడు దేవుని యొక్క కనుగుడ్డును ముట్టిన వానితో సమానుడు. ఇశ్రాయేలును శపిద్దామని వచ్చిన ఆ బిలాము ఆ బాలాకు డబ్బులు తీసుకొని బాలాకు తిండి తిని బాలాకు దగ్గరనే తాగి బాలాకు దగ్గరనే తిని అన్నీ చేసి అయ్యో ఇప్పుడు శపించే నేనే మొత్తం గెలిచిపోతానంటే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అన్నాడు. షాక్ అయిపోయినాడు మన సార్. ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యపోయినాడు. ఎందుకంటే నేను శపించుదామని తీసుకొచ్చాను కదా, నేను తిట్టుమని తీసుకొచ్చాను కదా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను ఏవో శాపములు పెట్టమని తీసుకొచ్చాను కదా. మరి నువ్వు పూర్తిగా వారిని దీవించి వెళ్ళిపోయినావేంటి? అంటే ఈ కొండ మీద నుంచి దేవుడు సరిగా నాతో మాట్లాడుతున్నాడు, ఇంకో కొండ మీదకి వెళ్దాం, అక్కడ కూడా ఆశీర్వాదాలే. ఇంకో దగ్గరికి వెళ్దాం, అక్కడ కూడా ఆశీర్వాదాలే. లాస్ట్గా నీ దీవెనవద్దు, నీ శాపవద్దు, నువ్వు బయలుదేరు తొందరగా. ప్రైజ్ ద లార్డ్. ఇంకా రావు. నీ ముందు ఎవడైతే వస్తాడో ఆ శాపమును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. చదువుదాం ఒక మాట. ఈ ద్వితీయోపదేశ కాండము 23:5 అయితే నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన ఇది నీ దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్న మాట. నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ దేవుడైన యెహోవా నిన్ను ఏం చేస్తున్నాడంట? ప్రేమించాడు. కాబట్టి బిలాము మాట వినలేదు. ఆ శాపమంతా కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంట? ఆశీర్వాదకరముగా. ఏ సాతానుడైతే, ఏ మనుషులైతే, ఏ చేతబడి కార్యాలైతే నిన్ను ఏదో చేద్దామని వారు స్టార్ట్ చేశారు కదా, ఏదో చేద్దాం అనుకున్నారు కదా, వాటన్నిటినీ దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. ఆమేన్. ఎలా మార్చబోతున్నాడు? ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాదకరముగా. చెప్పండి, షేకండి చెప్పండి. నీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. చెప్పండి కదా, నీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఎంత మంచి మాట. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరముగా చేశాను. ఎవడైతే నిన్ను చావాలని, ఎవడైతే నిన్ను నశించిపోవాలని, ఎవడైతే నువ్వు పడిపోవాలని, ఎవడైతే నువ్వు నాశనం కావాలని బాలాకు ప్రేరేపణతో బిలాము వచ్చి శపించినట్లుగా వాడు ఎవడో నీకు కొన్ని శాపాలు తీసుకొని వచ్చాడు. ఆ శాపాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు. ఆశీర్వదింపబడిన వ్యక్తి శాపాన్ని సంపాదించుకోవాలంటే బయటవాడు శాపమును ఎప్పుడు తీసుకురాలేడు. వానికి వాడే శాపాన్ని తెచ్చుకుంటాడు తప్ప. ప్రైజ్ ద లార్డ్. వానికి వాడే పప్పులో కాలేస్తాడు తప్ప. మరి ఈ బిలాం పోతూ ఏం చేశాడంటే తెలుసా? ఎంతకు ఆశీర్వాదాలు వస్తున్నాయని చెప్పి వేరే ఐడియా ఇచ్చిపోయినాడు. అక్కడ మోయాబు స్త్రీలతో వాళ్ళందరితో ఏం చేశాడు తెలుసా? పాపం చేయమని ప్రేరేపించి వెళ్ళిపోయినాడు, వ్యభిచారం చేయమని చెప్పి వెళ్ళిపోయినాడు. అప్పుడు తప్ప శాపం వాళ్ళ పైనకి రాదని చెప్పేసి బాలాకు మంచి ఐడియా సలహా ఇచ్చి వెళ్ళిపోయినాడు. అంటే ఆశీర్వదింపబడిన వ్యక్తి యొక్క నాశనము ఎదుటివాని చేతిలో లేదు, నీ నాశనం నీ చేతిలో ఉన్నది కనుక నీవు జాగ్రత్త కలిగి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఆశీర్వాదమునకు వారసుడిగా నిన్ను పిలిచాడని గుర్తెరిగి ఆ ఆశీర్వాదమునే తీసుకొని ముందుకు సాగుదువుగాక. చెప్పు గట్టిగా 2 చేతుల పైనకైతే. ఆమేన్. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? ఈరోజు నీ శాపాన్ని దేవుడు కొట్టేసి ఏం చేశాడు? చేశాడా లేదా? చెప్పండి, చేశాడా లేదా? నమ్ముతున్నావా? నమ్ముతారా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు నిజంగా? ప్రైజ్ ద లార్డ్. రేపటి నుంచి ఏంటి చెప్పండి. ఇప్పుడు నువ్వు ఎవరు? ఇప్పుడు ఆశీర్వదించబడిన వ్యక్తివా లేదా? ఎవరు నువ్వు? ఆశీర్వదించబడినవా కాదా? ఆశీర్వదించబడిన వ్యక్తివా కాదా? చెప్పండి, నేను ఆశీర్వదించబడ్డా అని చెప్పండి. ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పండి. చెప్పండి, గట్టిగా చెప్పండి, ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వాదమునకు వారసురాగడానికి పిలిచాడు కానీ నీకు శాపము ఉండడానికి దేవుడు పిలవలేదు. బిలాము చెప్పడానికి ఆ శాపాలు చెప్దామంటే దేవుడు ఆ శాపమును ఆశీర్వాదకరముగా మార్చాడంట. ఆ శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. సో ఈ రాత్రి నిన్ను దీవించేవాడు దీవించబడతాడు,
నిన్ను శపించేవాడు శపించబడతాడు, నిన్ను ఆశీర్వదించిన వాడు ఆశీర్వదింపబడతాడు. సో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఆశీర్వాదములకు వారసుడిగా నిన్ను పిలిచి ఆయన ఆశీర్వదించాడు కనుక నువ్వు ఆశీర్వాదానికి వారసుడు కనుక నీవు అనేకులకు ఐశ్వర్యము కలిగించదువుగాక. ప్రైజ్ ద లార్డ్. నీ నోట్ల నుంచి ఆశీర్వాదించినప్పుడే రావాలి, వేరే రాకూడదు. ఆమేన్. సో కళ్ళు మూసుకుందాం, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. సమయం ఇచ్చిన నాన్నగారికి, సంఘానికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. మా యొక్క చిన్న సాక్ష్యం ఏంటంటే, మా కుమార్కి మన మంగళవారం సాయంత్రం బైక్ మీద ఇద్దరం వెళ్తున్నప్పుడు ఆ యొక్క దారిలో రోడ్డు మీదకి పాము వచ్చేసినప్పుడు నేను బైక్ మీద స్పీడ్ ఉన్నాను అనమాట. స్పీడ్ ఉన్నప్పుడు అప్పుడు కంట్రోల్ చేసినా కానీ కంట్రోల్ అయింది కానీ దాని మీదనే ఆగే పొజిషన్ ఉండే కాబట్టి కంట్రోల్ చేయలేదు. దాన్ని దాటి వెళ్ళిపోదామని వెళ్ళిపోయినప్పుడు అది మీదికి లేస్తుందని నాకు తెలుసు కాబట్టి నేను 2 కాళ్ళు పైకి లేపినప్పుడు కుమారుడు చూసిండు, నాకు దాన్ని చూసిండు అనమాట. నేను కాళ్ళు లేపినప్పుడు ఎందుకో కాళ్ళు లేపిండని వెనకకు చూసినప్పుడు అది పాము ఉంది అనమాట. అది నేను దాటిపోయింది, ఆయనకు కాటు వేసినప్పుడు అప్పుడే అక్కడ చూసినాము. 2 కాట్లు మాత్రం కనిపించినాయి మాకు. తీసుకొని అన్న దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ప్రేయర్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ హాస్పిటల్ గిట్ట అందరూ చూసారు, డాక్టర్ గిట్ట చూసి ట్రీట్మెంట్ చేసిండు. మొత్తం ట్రీట్మెంట్ చేసి సంగారెడ్డికి వెళ్ళండి, ఇక్కడ అయితే ఇది లేదు, అక్కడ ఐసీయూ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళండి అని వెళ్తాడు. అక్కడ వెళ్ళినప్పుడు అప్పటి వరకు నాకు భయం కాలేదు. అక్కడ అంబులెన్స్లోకి ఎక్కినప్పుడు కాళ్ళు చల్లగా అయిపోయినాయి. మొత్తం ఇక నిద్ర రాకూడదు అంటారు కదా, నిద్ర టచ్ చేస్తుంది. మొత్తం ఇక మనం ఏమేమి ఉన్నాయి అన్ని సిమ్టమ్స్ అన్ని కనిపిస్తున్నాయి అన్నమాట. అప్పుడు నాకు భయం పుట్టింది. అప్పటి వరకు అన్న దగ్గరికి వచ్చినా ఇవన్నీ సాధారణ జరుగుతాయి అన్నట్లా అనుసూపుతుంటాం కదా, కావాలని అనిపిస్తుంది. కానీ అప్పుడు మాత్రం భయం పుట్టినప్పుడే అప్పుడు ఇక అన్నకు ఫోన్ చేసి ఇట్లా అన్నప్పుడే ఇలా మమ్మీ అప్పుడే ఇంకా రాలేదు, ఇక్కడ ఈ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ మమ్మీని తీసుకొని వస్తారు. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగినప్పుడు ఇలా మమ్మీ వచ్చినప్పుడు అప్పుడు అన్న ఇదంతా మీరిపోయింది, ఎందుకంటే కళ్ళకు నొప్పి వస్తుంది అంటున్నాడు, నిద్ర వస్తుంది అంటున్నాడు, ఎంత ఫోన్ ఇచ్చినా కానీ లేదంటే అప్పుడు గట్టిగా ప్రార్థన చేసిండు. గట్టిగా అంటే చాలా గట్టిగా ప్రార్థన చేసి ఏం కాదు మీరు వెళ్ళండి మేము వస్తామని అంబులెన్స్లో వెళ్తున్నాం. అప్పుడు ఆ ప్రార్థన ఎప్పుడైతే చేసిండో అప్పటి నుంచి మబ్బు పోయింది, అంతమైంది. అప్పటి నుంచి మాట్లాడుతున్నాడు, అంత యాక్టివ్ అయిపోయాడు. మా చెట్టు గిట్ట అవి నడిపిస్తున్నాడు, యాక్టివ్ అయిపోయాడు. జరాదు సంగారెడ్డి వెళ్ళాము కానీ ఆయనకు ఏం లేదు. ఇక అక్కడ ఇక్కడ తీసుకెళ్ళాము. అక్కడ తీసుకొని అక్కడ చేంజ్ చేసినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు కదా అని ఆ యొక్క పాము ఎక్కడ కట్టిందో అక్కడ చెక్ చేస్తుంటే ఇక్కడ డాక్టర్ ఏమో ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసారు. మొత్తం అక్కడ ఎంత ట్రీట్మెంట్ చేయాలో అంత చేసేసారు. మీరు సంగారెడ్డికి వెళ్ళిపోండి, మీరు అక్కడ ఐసీలో పెడతారు అంతే అని వాళ్ళు చెప్పారు. అలాగే అక్కడ అద్భుతం జరిగింది ఏంటంటే ప్రేయర్ వల్ల ఆ యొక్క పాము వేసిన 2 కాట్లు కనిపిస్తలే వాళ్ళకు. అప్పుడు వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు, ఎవరు డాక్టర్స్, మీకు భ్రమపడ్డారు, మీరు ఇది కాట్లు వేయలేదు, ఏం వేయలేదు, ఇది మీరు ఉట్టిగా భ్రమపడ్డారు అని వాళ్ళు అంటారు. ఆల్రెడీ ఇక్కడ మేము చూసినాము, ఇక్కడ అన్న గిట్ట చూసిన కాట్లు ఇట్లా 2 కనబడ్డాయి, అన్న గిట్ట ఇది వెళ్ళాడని తీసుకెళ్ళి అన్న గిట్ట వచ్చింది అక్కడ హాస్పిటల్ దగ్గర. అలాగే అక్కడ ఇక్కడ మన సంగారెడ్డిలో వెళ్తే వాళ్ళకి డాక్టర్స్ ఏమంటున్నారు అంటే మీరు భ్రమపడ్డారు ఇదంతా అని అంటారు. భ్రమం కాదు సార్ చూడండి అంటే వాళ్ళు మళ్ళీ ఆ యొక్క ఆయిల్ని పెట్టి బాగా కడిగేసారు. దాన్ని కడిగితే గిట్ట అక్కడ ఏం కనిపిస్తలేవు అసలే. ఆ యొక్క దేవుని యొక్క అద్భుతాన్ని బట్టి కందనాలు. ఆ యొక్క మళ్ళీ ఏం చేసారు, తెల్లదాకా మరి అని ఐసీలో ఉంచి ఏం చేసారు, మీరు తెల్లదాకా మేలుకుండాలి అన్నారు. అరే నేను అప్పటికే బాబు నిద్ర వస్తుంది కదా, అరే అక్కడ నిద్ర లేదు, ఏం లేదు. అప్పటి నుంచి ఇక్కడ హాస్పిటల్ నుంచి చుట్టూ తిరుగుతున్నాం. పొద్దున 7 వరకు ఆయన మేలుకని ఉంచినాం. ఎందుకంటే ఇక భయం ఉంటుంది కదా, కొద్దిగా మేలుకని ఉంచినాము. ఆయన నిద్ర వస్తుంది అంటాడు. చింటూ ప్రశాంత్ ఏం చేస్తారు, కొద్దిసేపు ఏడిపియగానే మళ్ళీ ఏడిపిస్తారు, నాగిపిస్తారు. ఇక తిప్పుడు సంగారెడ్డి హాస్పిటల్ చుట్టూ తిరుగుడే, మాకు అక్కడ నిలబడడం ఎక్కడ లేదు. ఎందుకంటే నిద్రపోకూడదు అంటారు, భయం ఉన్నది మాకు. కాబట్టి దేవుడు అద్భుతం చేసింది ఏంటంటే ఇక్కడ పాస్టర్స్ ఇక్కడ వెళ్తున్నామా, మళ్ళీ మధ్యలో సునీల్ పాస్టర్ ఇట్లా చేసి ప్రేయర్ చేసి మళ్ళీ 5 మంది ఇక్కడ ప్రార్థనలు ఉన్నారు. ఆ 5 మంది ప్రార్థనలు ఉండడం వల్ల ఏం జరిగిందంటే అక్కడ ఆ యొక్క స్కిన్కి వేసిన ఆ యొక్క హోల్స్ ఏం చేసినాయి అసలు కనిపిస్తలేవు. అందరు మమ్మల్ని భ్రమపరుస్తున్నారు. ఎందుకంటే ఫోటో ఇక్కడ తీర్చాడు సింటూ, ఆ తగిన తల ఫోటో తీర్చి అక్కడేమో కనబడుతున్నాయి. ఆ సంగారెడ్డికి వెళ్ళిన తర్వాత అసలు ఆ యొక్క స్కిన్ మీద ఏంటి ఆ యొక్క హోల్స్ మాత్రం అసలే కనిపిస్తలేవు.
ఈ యొక్క చిన్న వాక్యము దేవుడు దీవించినారు. ఆ యొక్క పాస్టర్స్ 5 మంది పాస్టర్స్ అక్కడ సంగారెడ్డి దాకా వచ్చి సంగారెడ్డి గిట 1 గంట 2 గంటల వరకు మా దగ్గర నుండి ప్రార్థన చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. గడికి సభలు కొడుతూ ప్రారంభిస్తుందిగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు